హలో, నేను మిస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి హైడ్రా వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమైంది. ముందుకు వెళ్తే నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది. రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఎన్హెచ్ఆర్సీ ముందు నుంచోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయన సస్పెండ్ అయ్యారు, కానీ ఆయన ప్రజల కోసం పోరాటం ఆపలేరు. ఆయనే జడ్సన్ గారు మన దగ్గర ఉన్నారు, ఇంటరాక్టర్. హలో జడ్సన్ గారు. నమస్తే. సో ఏంటి హైడ్రా మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి తరుణంలో మీరు ఎన్హెచ్ఆర్సీకి ఎందుకు వెళ్ళారు? అయితే ఇక్కడ ఒకటి హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది నీట్గా కనబడుతుంది. ఏంటంటే ఒకటి ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నా, లేకుంటే చెరువుల పునరుద్ధరణ జరుగుతున్నా దానికి ఒక లెక్క ప్రకారం ఉంటుంది. ఒక 2022లో బాచ్పల్లిలో ఉన్నటువంటి ఏదైతే ఈ విజయ్ వాళ్ళది కన్స్ట్రక్షన్ అవుతుందో దానిదేమో ఉంటుంది ఫేమస్ అది. అయితే ఆ చెరువుల బాజాబ్తా కేటీఆర్ సంతకంతో చెరువు రాసిచ్చిండు. వాసవియస్ చెరువు బాజాబ్తా సంతకం పెట్టి ఆ లెటర్ నా మున్సిపల్ శాఖ మంత్రి రాసిచ్చిండ్రు. అది ఆయన ఆఫీసులో కౌంటర్ ఫైల్కి వెళ్ళి అది నా చేతికి వచ్చింది. అప్పుడున్న కొంతమంది మీడియా నా దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో తీసుకుపోయి స్టోరీ కూడా చేసినాం. అక్కడ కన్స్ట్రక్షన్ దశలు ఉన్నది. అంటే కూలగొట్టానంటే ఎటువంటి దశలో కూలగొట్టవచ్చు అనేది నేను చెప్పాను. ఇప్పుడు కన్స్ట్రక్షన్ దశలు ఉన్నది. అప్పుడు కన్స్ట్రక్షన్ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా రాలే, ఇంకా తీసుకోలే, హ్యాండ్ ఓవర్ కాలే. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధి అది బఫర్ జోన్లో ఉందా? చెరువులనే ఉన్నది. ఓకే, చెరువులనే, ఇక ఎఫ్టీఎల్ కాదు, ఇక బాజాప్తా ఓపెన్ చెరువు. దాన్ని ముట్టుకునేది ఉండే. ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా నేను దాదాపు ఒక 50 చెరువులు పట్టించిన. అన్నీ నిర్మాణ దశ కాదు, ప్లాటింగ్ చేసే దశలో నిర్మాణ దశలో ఉన్నాయి. ఇలా కొంతమంది అంటారు చెరువుల మీద కదా. వరంగల్లో దాదాపు 200 చెరువులు ఉంటాయి. వరంగల్ ఫస్ట్ టైం మునిగింది. నాలా ఎంత వేడెల్పు ఉండాలి, ఇప్పుడు కట్టినా కూడా అంత వేడెల్పు కాదు, ఎక్కువ వేడెల్పు ఉంటుంది. ఆడ బాదాప్త ఎర్రబెల్లి దయాకరావు తమ్ముడు ప్రదీప్ పెట్రోల్ పంప్ పెట్టిండు. అది కూలగొట్టకుండా కట్టిండు, అది కూలగొట్టేయాలి. దాని పక్కన మ్యాక్స్ అని ఉంటుంది ఇంకోటి. అక్కడి వరకు నయీం నగర్ నాలా ఉంటుంది. అది ఇప్పుడు అక్కడి వరకు చేయకుండా. మీరు చెప్పేది వరంగల్ అంటే అక్కడ నేను చెప్తున్నాను. వరంగల్ మునిగింది. ఓకే, రీసెంట్గా ఖమ్మం మునిగింది. ఈ రీసెంట్గా మునుగోలు ఎందుకు అవుతుందంటే చెరువులు కబ్జా. ఈ చెరువులు నేను ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినానంటే అక్కడ ఫస్ట్ టైం ఆడ ఒక మండలం మునుగుతుంది అసన్ పడితే అని. అలా కడుతుంటే నేను తీసుకపోయి ఇచ్చిన తూపు ముందు. ఆ టైంలో అధికారులు యాక్షన్ తీసుకొని కూలగొట్టాలి. ప్రైమరీ స్టేజ్లో అయితే వివాదాలు రావు. ఇప్పుడు ఇక్కడ కూడా చెరువులల్లా ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినావు, ఎక్కడెక్కడ నిర్మాణ దశలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి, కొట్టేసేదాన్ని. నువ్వు మల్లారెడ్డి దాన్ని ముట్టుకున్నావు, ఆపినావు. నీ అన్నకు నోటీస్ ఇచ్చినావు, ఆపినావు. నువ్వు డైరెక్ట్ కామన్ మ్యాన్ దగ్గర పోయి నువ్వు కూలగొట్టే వరకు ఇప్పుడు రెవల్యూషన్ వస్తుందా రాదా? అంటే కేటీఆర్ అంటే వాడు చెరువు రాసి కేటీఆర్ అంటే సంతకం ఉన్న లెటర్ ఉన్నది, అది నువ్వు చూపించి అది కూలగొడితే పబ్లిక్ నీకు రియాక్షన్ రాదు. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. నా సొంత అన్నదే నేను కూలగొట్టుకున్నా, ఇంత పెద్ద పెద్ద విల్లాలే కూలగొట్టినా. వచ్చే రోజులలో హైదరాబాద్ బాగుండాలన్నా, మహానగరం బాగుండాలన్నా ఇది ఖచ్చితంగా కూలాలమ్మ, ఇది ఇయాలిది కాదు. విశ్వేశ్వరయ్య ఇంజనీర్ ఉన్నప్పుడు కూడా లెక్కేసిండు. తర్వాత కిర్లోస్కర్ కమిటీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సర్వే చేపిస్తే ఆయన కూడా ఇచ్చిండ్రు. ఎవరు చేయకపోవడం మునిగిపోతూ ఉన్నాయి. మీకు వేరే దగ్గర ప్లాట్లు ఇస్తాము, ఇల్లుకి ఇల్లు, ప్లాటుకు ప్లాటు. 2013 చట్టం ఏం చెప్పిండో చట్ట ప్రకారం మీకు ఇస్తా అని చెప్పేసి ఒక లెక్క ప్రకారం పోయేది ఉన్నాయి. అంటే అవగాహన కల్పించలేదు వీళ్ళు, అవగాహన కల్పించలేదు. ప్రక్రియ విషయంలో కూడా తప్పుదోవ పట్టించారు. భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళని డైరెక్ట్ మిషన్లు తీసుకుపోయి గుద్దేశుడు, నువ్వు సామాన్ తీసుకుపోయి బయట పడేసుడు చాలా అబ్బెట్టుగా లేదా. ఈ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ పైన నేను హట్ అయ్యి నేను దాని మీద కంప్లైంట్ ఇచ్చిన. తెల్లారి ఏమైంది, ఇచ్చిన తెల్లారి బుచ్చమైన టైం చచ్చిపోయింది. ఆమె ఒక 3 ప్లాట్లలా సేకరించింది, తక్కువ రేటుకి వస్తాయి కదా. వాళ్ళ బిడ్డల కట్నం కింద రాసిచ్చింది. అవి రివర్స్ అయ్యేటట్టుందని మేము ముందే ఊరేసుకుంది. నాకు కొత్తపేటకి వెళ్ళి ఫోన్లో, కానీ అది హైడ్రా వాళ్ళు కాదని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. బుచ్చమ్మ ఆత్మహత్య, హైడ్రాకి బుచ్చమ్మ ఆత్మహత్య సంబంధం లేదంటున్నారు కదా. మా సంబంధం ఉందని చెప్పారు కదా అన్న. అప్పటికైతే ఇంకా సంబంధం లేదు, కానీ మీ భయంతోనే చచ్చిపోయింది. మీ భయంతో చనిపోయింది. మీరు చంపినా మేము అంటలేము. హైడ్రా భయంతోనే ఆమె చనిపోయింది. హైడ్రా పోయి నీళ్ళు కూడా కొట్టినామని మోటార్ తీసుకుపోయి అలా ముందు పెట్టలే. నెక్స్ట్ నా దగ్గర వచ్చేస్తాయి కానీ నా పని అయిపోతుందని చెప్పేసి సేమ్ నేను కొత్తపేటలో పోయినా మొన్న పిలుస్తే. కొత్తపేటలో పోయి ఉన్నట్టు వాళ్ళ డాక్యుమెంట్ చూసినా, పేపర్లు చూసినా,
ఒకటన్నా 12 years ఇంట్లో ఇంకొకటి ఎట్లుంటుంది అని అంటే 12 ఏళ్ళు నేను కాళేశ్వరం, ఇంకోటి ఈ హైడ్రా ఇప్పుడు నడుస్తుంది మూసి ప్రక్షాళన, ఇది నథింగ్ బట్ కేసీఆర్ ఉన్నా కానీ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు. ఆల్రెడీ ఆయన సర్వే చేయించాడు కదా. సర్వే చేసి ఆయన సర్వే చేసినప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్, ఆయన సోషియో ఎకనామిక్ సర్వే చేసినప్పుడు 10,000 ఇళ్ళు తీసేయాలి మూసీ నది మీద అని, ఇప్పుడేమో 12,000 ఇళ్ళు తీసేయాలనేది వచ్చిందంట. అది కాళేశ్వరం 2.0 వాళ్ళు పెట్టుకున్నది పైసల కోసం, చెరువులు కబ్జా చేయించింది అప్పుడే. ఇవాళ ఎంత ఇదంటే దయ్యాలు వేదాలు వాళ్ళినట్టున్నాయి. ఇవాళ ఖాళీగా పార్టీగా సస్పెండ్ 6 నెలలు ఉన్నా కానీ ఎటువంటి పార్టీలో పోకుంటుండడానికి కారణం ఏంటంటే నీకు అందరు అనేటోళ్ళు షేర్ హోల్డరే. ఇవాళ చిత్రంగా ఏందనంటే నేను ఒక 5 రోజుల కింద, 5 రోజులు 27వ తారీఖు కాళేశ్వరం కమిషన్ ముందుకు పోయినా. నేను అందులో స్టడీ చేస్తే ఏంటంటే ఒక్కడు కూడా కాంట్రాక్టర్ మీద కంప్లైంట్, మేఘా కృష్ణారెడ్డి మీద ఒక్కడు కూడా కంప్లైంట్ ఇవ్వాలి కాళేశ్వరంలో. ఎవ్వడు ఇవ్వలే, ఒక్కడు ఇవ్వలే. కాళేశ్వరం కాంట్రాక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వకుండా అసలు ఎంక్వైరీ ఏముంటుందని నేను మొత్తం ఆయననే సెంటర్ చేసి ఒక 5 పేజీల డాక్యుమెంట్ ఇచ్చిన ఘోష్ కమిటీకి పీసీ ఘోష్. ఇవాళ పిలిపించిన వాళ్ళు, ఆయన ముందు పోయే ముందు మన దగ్గర ఆధారాలు ఏముంటే అన్నీ చూపి జిఎస్టీ కూడా ఎగ్గొట్టిన. అసలు ఆయన సెంటర్ చేయకుండా కాళేశ్వరం స్కామ్ అనేది ఎట్లా వస్తుంది? సేమ్ అందులో ఎవ్వడు బీజేపీ వాడు కృష్ణారెడ్డి పేరు మాట్లాడు, బీఆర్ఎస్ వాడు కృష్ణారెడ్డి పేరు మాట్లాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడు, సిపిఐఎం వాడు మాట్లాడు, సిపిఎం వాడు మాట్లాడు, ఎంఐఎం వాడు మాట్లాడు. జడ్సన్ మాత్రం ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తారు. ఇవాళ రేపు హైడ్రా కూడా ఎవరు మాట్లాడారు? స్కెచ్ చేసుకుంది ఆయన, ఎవరు? కేసీఆర్. ఇంప్లిమెంట్ చేస్తున్నది రేవంత్ రెడ్డి. దాని కన్స్ట్రక్షన్ మళ్ళీ మెగా కృష్ణ అడిగిస్తారంటారా? అన్న ఇప్పుడు మూసి ప్రక్షాళన ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నా? మెగా కృష్ణ రెడ్డి చేస్తుండ్రు. అవునా? అయ్యో, ఇవాళ మీరు ఫతేనగర్ పోండి, వాటర్ ప్యూరిఫికేషన్ ఎవరు చేస్తున్నారు కాంట్రాక్ట్లు? సో ఇది కూడా మెగాకే, మూసి ప్రాజెక్ట్ ఆల్రెడీ మెగా నడుస్తుంది అన్న, మెగా వర్క్ నడుస్తున్నాయి ఇక్కడ, నగరానికి ఇచ్చిన వర్క్ ఆర్డర్లే ఉన్నాయి. సో కాబట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు, కమ్యూనిస్టులు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఇవాళ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్కి ఏంటంటే ఓ సందు దొరికిందని వచ్చింది, కానీ ఇక్కడ ఇవాళ మూసి ప్రక్షాళన మొన్న కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయిండు అక్కడంతా పోయినాక మరి ఆడ చూసినప్పుడు ఈ ప్రాజెక్టులు ఎవరు నడిపించింది? మేఘా కృష్ణారెడ్డి గురించి ఒక మాట మాట్లాడదు. ఇవాళ స్టిల్ డేట్ నడుస్తుంది. ఆయన జరిగే వాటర్ బస్ కాడికి దానకిషోర్ సీఎం వెంబడివాడి తీసుకుపోతాడు. సార్ ఇలా మేఘా కృష్ణారెడ్డి పని చేస్తుంది సార్, ఇలా చేస్తుంది. దానకిషోర్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రెస్ మీట్లో కూర్చోండు, ఫస్ట్ టైం మొన్న కూర్చోండు, ఏది హైడ్రా కమిషనర్తో కూర్చొని. అది ఇవాళ అది చేసేది పద్ధతి ప్రకారం చేయకుండా ఈరోజు మొత్తం డ్యామేజ్ చేసేసారు. అంటే ఏ విధంగా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను చంద్రబాబు నాయుడు ఎక్కువ బూస్టింగ్ ఎక్కువచ్చుకుంటాడు, ఆ పని తక్కువ ఉన్నా ఏదో మొత్తం సాధించేసేస్తుండు. ఇక బిల్ గేట్స్ మొత్తం ఈయన ఇల్లు కట్టుకుంటున్నా టైప్లో ఈయనకు అట్లా కాదు. ఇప్పుడు ఆయన అయిపోయింది, ఆయన కన్నా మించిపోయి ప్రచారం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఆయన జమానాలు అది. అయితే ఇప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇది చేస్తున్నప్పుడు నీకు దీని ఒక డిపిఆర్ ఇవాళ బయటికి పెట్టలేను, నువ్వు ఎట్లా చేయబోతున్నావు ఏందని అసలు ఎవరిని నా ఇంటి దాకా వచ్చేదాకా నాకు తెలియదు నా ఇల్లు పోతుందని. దాని మీద నేను ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన కేసు రిజిస్టర్ అయింది. ఇవాళకి వీళ్ళ పాలసీ బరాబర్ లేదు. నేనేం చేసిన, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎఫ్టీఎల్ ఉన్నది, హుసేన్ సాగర్ ఎఫ్టీఎల్, జిహెచ్ఎంసీ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్. దానికి ఆర్బిఎక్స్ పోస్టర్ వేసి వచ్చిన రెడ్డిది, రివర్ బెడ్లో ఉన్నదని. నీకు సెక్రటరియట్ హుసేన్ సాగర్, కొత్త సెక్రటరియట్. అవును, పాతది కూడా అక్కడే ఉంది. పాతది కూడా అక్కడ 100 అడుగులే కదా. హుసేన్ సాగర్ ఎఫ్టీఎల్ లోనా లేకపోతే బఫర్ జోనా? ఏది సెక్రటరియట్ బఫర్ జోన్. ఓకే సార్, ఎఫ్టీఎల్ అది మొత్తానికి 100 అడుగుల దూరంలో అది ఉన్నది. మరి కేసీఆర్ ఆకాశ హార్మియాలు కడతాను చుట్టూరు అన్నాడు కదా. కట్టాలి. అయితే ఈ రెండు కూడా ఉన్నాయి, ఇవి కూడా గులగొట్టు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉంది. అయితే నువ్వు ఏవి బస్ స్టాండ్ మెట్రో కూడా ఉంది కదా, మెట్రో మీద కదా మూసి మొత్తం. అవన్నీ మూసి. అయితే నీకు ఎప్పుడైతే నువ్వేం చేయబోతున్నావో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది నువ్వు ఫస్ట్ ఎక్స్పోజ్ చేయకుండా, పబ్లిక్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా, నువ్వు మూసి ప్రక్షాళనను ఒకటే పదం పెట్టి నువ్వు ఇల్లులు బుల్డోజర్లు పెట్టి పట్టుకపోతున్నావు అని అంటే
అది కరెక్ట్ గానే కాదు, అది అది పద్ధతి ప్రకారం జరుగుతలేదని అర్థం. పబ్లిక్ కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఇలా మాబ్లు ఎక్కడ పోయినా మాబ్ రెడీ అవుతుందంటే అక్కడ 500 మంది 1000 మంది రెడీ అవుతుందని అంటే నీది ఇది కాదు కదన్నా. ఇవాళ నువ్వు పబ్లిక్ను ఓన్ చేసుకోలేకపోతున్నావు, పబ్లిక్ చెప్పలేకపోతున్నావు. ఇవాళ అంటే ఇప్పుడు ఏంటి జడ్సన్ గారు హైడ్రాని వ్యతిరేకిస్తున్నారా లేదా హైడ్రాని వద్దంటున్నారా లేకపోతే హైడ్రా ప్రక్రియ కరెక్ట్ కాదంటారా? ప్రక్రియ కరెక్ట్ కాదంటున్నా. సో హైడ్రాని వ్యతిరేకించట్లా, హైడ్రా ఉండాల్సిందే 100% అన్నా. 100% నీకు చెరువుల పునరుద్ధరణ జరగకుంటే నగరాలు ఉండయి. ఓకే, నీకు హైదరాబాద్ పోయింది, వరంగల్ అయింది, ఖమ్మం అయింది, నెక్స్ట్ కరీంనగర్ కూడా ఆల్రెడీ అయింది ఒకసారి. నీకు టౌన్లో ఎక్కడ చూసినా అవి అయితేనే ఉంటాయి. ఇక ఓకే, మరి దీనికి ఏంటి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం అసలు వేసే రాంగ్ స్టెప్ వేసిండు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడైతే నీకు హైడ్రా స్టార్ట్ చేస్తుండు, కమిషనర్ స్టార్ట్ చేస్తుండు, నాగార్జున ఇల్లు ఊలో కొట్టగానే అందరు సపోర్ట్ చేశారు కదా. ఫస్ట్ హాఫ్ మొత్తం సపోర్ట్ చేశారు, ఫస్ట్ హాఫ్ సపోర్ట్ చేశారు. నువ్వు అక్కడికి వెళ్ళి జంప్ అయి డైరెక్ట్ నువ్వు ఇంట్లో కామన్ మ్యాన్ మీద ఎందుకు పడ్డావు? నీవు ఓవైసీని చూపించినావు, విద్యా సంస్థ వదిలేసిన అన్నావు. నీకు విద్యా సంస్థలు వేరే కిరాయి బిల్డింగ్లో తీసుకొని పోయి ఉండమని చెప్పాలి. నీవు అక్కడ మల్లారెడ్డిని వదిలేసినావు, పల్లారాజేశ్వరిని వదిలేసినావు, మీ అన్నకు నోటీస్ ఇచ్చినా అని చెప్పినావు. నువ్వే హైప్ లేపినావు వాళ్ళను. నువ్వే వదిలేసే వరకు నేనేమనుకుంటా, కామన్ మ్యాన్ రివోల్ట్ వాళ్ళే గుర్తున్నాయి, నెక్స్ట్ నాది కూడా గుర్తాయి నేను అనుకున్నా అప్పటిదాకా. కానీ నువ్వు వాళ్ళని వదిలేసి వచ్చి నువ్వు నా ఇల్లు మీద పడితే నేను ఎట్లుకుంటా? ఒకటి. ఇంకోటి ఏందనంటే నిర్మాణ దశలో ఉన్న పైన యాక్షన్ తీసేసుకోవాలన్న. వాసవి కన్స్ట్రక్షన్స్ అయిపోయింది, సర్వే చేస్తే కొట్టేస్తున్నామని నువ్వు కొట్టనేలే, అసలు ఏం కాలే. మురళీమోహన్ది చూపించిండు, మురళీమోహన్ది ముట్టుకోనే లేదు. అదేనా ఇట్లా పెద్ద ఒక నాగార్జున పెద్ద హై ప్రొఫైల్ పర్సన్స్లల్లా నాగార్జున తప్పగా ఎవరిది కొట్టలే, టక్కనే అన్నీ అట్నే ఆపారు. నువ్వు నా మీద పడి నా ఇండ్లు గులగొట్టే వరకు నేను మోబ్ అయిపోయినా. దీనికి గుంటకాడ నక్కలేక బీఆర్ఎస్ కాసుకొని కూర్చుంది. అసలు ఈ అంటే ఇప్పుడు పాత మూసి పరివాహక ప్రాంతంలో కట్టిన ఇవన్నీ పాత 40-50 ఏళ్ళ కింద కట్టిన ఇండ్లు. కానీ వీళ్ళు వచ్చి లేటెస్ట్గా ఇప్పుడు నేను చెప్పినా కదా వాసవి ఉంది 2014 నుంచి 2023 వరకు చిన్న కబ్జాలు మా దగ్గర చెరువులన్నీ మొత్తం ఒక్క వర్ధనపేట అసెంబ్లీలో 50 చెరువులు అన్న మొత్తం బీఆర్ఎస్ చెరువు పైన మట్టి పోసి కథం బోర్డులు పెట్టేసిండ్రు. హైదరాబాద్ కూడా అంతేనా? హైదరాబాద్ కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ, మొత్తం బీఆర్ఎస్. పటాన్ చెరువు, అమీన్పూర్ అంతా బీఆర్ఎస్ కదన్నా. ఇవాళ అందుకనే వాళ్ళు హైదరాబాద్ అని వస్తున్నారు. అంతే వాళ్ళకి దీన్ని అర్థం మిడిల్ క్లాస్ అన్న. మనం మాట్లాడేది కామన్ మ్యాన్ గురించి. నేను నాగార్జునకో, మురళీమోహన్కో, మల్లారెడ్డి గానికో, రాజేశ్వర రెడ్డి గాని కోసమో కాదు నేను వచ్చింది పేదోడు ఊరికెళ్ళి 1-2 ఎకరాలు అమ్ముకొని ఇలా ఇల్లు కట్టుకున్నాడు. వానికి నేను వాళ్ళకి చెప్పిన, ఇప్పుడు నువ్వు భూమి పోతే డబుల్ బెడ్రూమ్ కాదు, నీకు ఫస్ట్ అది అక్రమమా సక్రమం ఫస్ట్ అది డిసైడ్ చేయి. నువ్వు పర్మిషన్ నువ్వు ఇచ్చినప్పుడు అక్రమం ఎట్లా అవుతుంది? పర్మిషన్ నువ్వు ఇచ్చినావు, నువ్వు ఎవరిచ్చిందో నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చినావు, నువ్వు పర్మిషన్ ఇచ్చినావు. దానికి మళ్ళీ ఇది ఎల్ఆర్ఎస్ వసూలు చేసారు సార్లు. ఎల్ఆర్ఎస్ కూడా కట్టించుకున్నారు. ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నాక ఇప్పుడు నేను ఓనర్ సక్రమం, నా అక్రమం ఎట్లయితుంది? సక్రమం అవుతుంది. నా సక్రమం అయినప్పుడు నా జాగా నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు చట్ట ప్రకారం రావాలి ఇక నా దగ్గరికి. నేను ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ చూసినా అన్న,